సభా సరస్వతికి నమస్కారం. కోట్, ఈ సినిమా తాలూకా వర్డిక్ట్ తెలుగు ప్రేక్షక దేవతలందరూ ఇచ్చేశారు. సో ఇట్ ఈస్ ఏ బ్యూటిఫుల్ 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 ఫిలిం అని. ముందుగా నేను ఇక్కడ స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే, ఒక దర్శకుడు మొదటి సినిమా అతను ఎంచుకున్న సబ్జెక్టు, ఈ సబ్జెక్ట్ని ఎవరైనా ఒప్పుకుంటారా, ముందుకొస్తారా, తీస్తారా లేదా అన్న భయం లేకుండా వారు రాసుకుని వారు దాన్ని తీసుకెళ్ళి అలా వెళ్తూ 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 ఒక అద్భుతమైన వ్యక్తి చేతిలో పడింది. నన్ను ఈసారి ఇక్కడ ఈ మధ్యన నేను ఎక్కడో మీ ఇంటర్వ్యూలో ఎక్కడో విన్నాను. నేను ఎవరో మిమ్మల్ని ప్రశ్నించారు, ఏమండి మీరు సినిమాలు ఎంచుకున్నప్పుడు ఏమిటి చూస్తారు దాంట్లోని అని. ఒక క్షణం మీరు అలా సైలెంట్గా ఉండి ఒక ప్రేక్షకుడుగా నేను ఆలోచిస్తానండి అన్నారు. హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్ సార్. ఇది పొగడత కాదు, నిజంగా ఇవాళ ఈ సినిమా ఆ దర్శకుడు ఎక్కడి నుంచి వచ్చిందో, మన ప్రియదర్శిని గారు దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ కథ విని మీరు ఒక ప్రేక్షకుడిగా విని ఇది అద్భుతం అని చెప్పి ముందుకొచ్చారే, జస్ట్ ఎ సింపుల్ హ్యాట్స్ ఆఫ్ సార్. ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉంటాం, మనం ఆ సినిమాలు బాగున్నాయి, తమిళ సినిమాలు బాగున్నాయి, మలయాళం సినిమాలు బాగున్నాయని. ఈ సినిమాలన్నీ మనం తెలుగులో కూడా డబ్ చేస్తూ ఉంటారు, అద్భుతమైన విజయం సాధిస్తూ ఉంటాం. ఎందుకు మన దగ్గర నుంచి రావటం లేదు అని అందరూ ఒక ప్రశ్నిస్తూ ఉంటారు. దానికి ఒకే ఒక సమాధానం, ఇలాంటి వ్యక్తి ముందుకు వస్తారు, ఇలాంటి వ్యక్తి ఉండాలి. ఇలాంటి వ్యక్తులు ఉంటే వీఆర్ నాట్ బిలో ఎనీవన్ అండి. అద్భుతాలు అద్భుతాలు అద్భుతాలు. దేనికైనా నమ్మకం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవాళ జగదీష్ సార్, మీ నమ్మకమే మిమ్మల్ని విజయానికి సార్. ఎందుకంటే ఇది కంపారిజన్ అని అనుకోవద్దు. నన్ను పరిచయం చేసిన దర్శకులు కళా తపస్వి కె విశ్వనాథ్ గారు. ఇవాళ మనం మాట్లాడుకోవచ్చు, వారు గనక ఒక డిఫరెంట్ పందాలో గనక ఆలోచించకపోతే మనకి ఇవాళ శంకరాభరణం అనే సినిమా ఉండేది కాదు. ఆ రోజు అది ఆలోచించారు, ఒక పాత్ క్రియేట్ చేశారు. బహుశా ఆ ఇన్స్పిరేషన్ ఏమో ఈ యంగ్స్టర్స్ అందరికీ కూడాను